హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కి వెల్కమ్ అండి. మన ఈ స్టడీ తెలుగు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం టెట్ ఎగ్జామ్ అనేది ముందర ఉంది కాబట్టి టెట్ని బేస్ చేసుకొని మీరు మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయాలి, మ్యాథ్స్లో మీకు వచ్చేటటువంటి మన కాంటెంట్ పరంగా వచ్చేటటువంటి 24 క్వశ్చన్స్ని మీరు ఈజీగా చేయాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అని ఈ సిరీస్ చేయడం జరుగుతుందండి. ఈ సిరీస్లో మనం గత వరకు ఒక 5-6 క్లాసులు అనేటివి జరిగినవి. మరి ఈ క్లాస్లో మరో 24 క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వచ్చినాం. మీరందరూ కూడా ఈ క్వశ్చన్స్ని రెగ్యులర్గా చూసి వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో కంపల్సరీగా నేను 100% కాకపోయినా ఒక 90-95% వరకు నేను చెప్పగలుగుతా అండి. వీటిని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మంచిగా వెళ్తే మీకు కంపల్సరీ మంచి స్కోర్ వస్తుందండి. ఎందుకంటే గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని మరియు టాపిక్ల వారీగా ఇంపార్టెంట్ ఉన్న వాటిని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది, టెక్స్ట్ బుక్లు ఆధారంగా చేసుకునే. కాబట్టి మనకి ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఈ డిఎస్సి టెట్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్సే ఎక్కువగా వస్తాయి. బయట నుంచి ఎక్కడి నుంచో క్వశ్చన్స్ అనేటివి అడగడండి. కాబట్టి నేను బేస్గా తీసుకున్నటువంటి ప్రశ్నలు అనేటివన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవే లేదా గత పరీక్షలలో వచ్చినవే, వాటిని బేస్ చేసుకొని చెప్తున్నా. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 24 క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా వినండి, ప్రాక్టీస్ చేసుకోండి, మంచిగా ప్రిపేర్ కండి, ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరి ఈరోజు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ది, చతురస్ర కర్ణం మీద సమబాహు త్రిభుజం నిర్మించారు. చతురస్రం యొక్క కర్ణం మీద సమబాహు త్రిభుజం నిర్మించారు. అయినా ఆ త్రిభుజ మరియు చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి ఎంత? చాలా మంచి ప్రాబ్లం అండి. టెట్లో డిఎస్సిలో కూడా అడిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్లికేబుల్ మెథడ్ అండి. మీకు మీ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు, మీరు ఎంతవరకు సబ్జెక్టు నేర్చుకున్నారు. అందుకే నేను కాంటెంట్ చెప్పేటప్పుడు మీకు లోతుగా చెప్తున్నా. కాంటెంట్ క్లాసులు జాగ్రత్తగా విన్న వాళ్ళకు ఇది ఈజీగా అర్థమవుతుందండి. మనకేమన్నాడు, చతురస్రం 4 భుజాలు సమానంగా ఉండాలి. ఈ చతురస్రం యొక్క కర్ణం ఉంది కదా, చతురస్రం యొక్క కర్ణం, ఎందుకంటే చతురస్రం యొక్క కర్ణాలు అనేటివి సమానంగా ఉంటాయి మరియు లంబ సమద్వికరణను చేసుకుంటాయి. రైట్. మరి ఈ చతురస్ర కర్ణం మీద సమబాహు త్రిభుజాన్ని నిర్మించాలి. కర్ణం మీద సమబాహు త్రిభుజాన్ని నిర్మించాలంటే ఆ సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు అనేది ఈ కర్ణం పొడవుకి సమానం కావాలి. దాని అర్థం ఈ కర్ణం మీద సమబాహు త్రిభుజాన్ని నిర్మించాలంటే ఆ సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు ఈ కర్ణం యొక్క భుజం పొడవుకి సమానం. ఇట్లా ఏమన్నట్టు, ఇట్లా సమానమయ్యేటట్టు సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి. ఈ భుజం పొడవు ఈ భుజం పొడవు ఇది సమానం అన్నట్టు దీని అర్థం. రైట్. ఈ రెడ్ కలర్లో ఉన్నది మనకు సమబాహు త్రిభుజం. ఈ చతురస్రం యొక్క కర్ణం మీద సమబాహు త్రిభుజాన్ని నిర్మించారు. మనం ప్రశ్న ఇచ్చినటువంటి దాన్ని రాసినాం. రైట్. అయితే త్రిభుజం చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి అడిగిన. మనం చతురస్రం యొక్క వైశాల్యం ఇవ్వలేడు, త్రిభుజం యొక్క వైశాల్యం ఏమి వేయలేడు, కానీ వాటి నిష్పత్తి ఏ రూపంలో ఉంటుందని అడిగిండు. చూడండి ఎంత మంచి ప్రశ్న ఇది. మరి చతురస్రం యొక్క భుజం పొడవు ఏ అయితే 4 వైపులా సమానమైనటువంటి భుజాలు ఉంటాయి కదా, చతురస్రం యొక్క భుజం పొడవు ఏ అయినప్పుడు ఈ కర్ణం పొడవు అనేది, కర్ణం అనేది ఇది కదా, ఇప్పుడు ఈ చతురస్రం యొక్క కర్ణం ఇది కదా, ఇక్కడ 90 degrees ఉంటుంది. అంటే ఇది పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. పైథాగరస్ సిద్ధాంతంలో ఆసన్న భుజము ఎదుటి భుజం, ఆసన్న భుజము ఎదుటి భుజం మన ఈ కోణం పరంగా చూస్తే ఇవి రెండు సమానమైనప్పుడు దీని యొక్క కర్ణం అనేది ఏ రూట్ ఉంటుందని మనకు తెలుసు, ఆల్రెడీ గత క్లాసులలో చెప్పుకున్నాం. అంటే భుజం పొడవులు ఏ అయినప్పుడు ఈ కర్ణం పొడవు అనేది ఏ రూట్. ఈ కర్ణం పొడవే మనకు సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు. కాబట్టి ఇది ఏ రూట్ ఏ, ఇది ఏ రూట్ ఏ, ఇది ఏ రూట్ ఏ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రశ్న ఎంత ప్రాబ్లమెటిక్ ఉందనేది. ఈ కర్ణం పొడవు అనేది ఈ త్రిభుజానికి భుజం పొడవు అయింది. రైట్. ఇప్పుడు మనకేం అడిగిందిగా, త్రిభుజం చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది √3/4 a². ఏ అంటే భుజము స్క్వేర్. చతురస్రం యొక్క వైశాల్యం అనేది a² అంటే భుజము స్క్వేర్, దీని భుజం స్క్వేర్. ఈ ఏ ఉంది కదా, ఇది a².
అలానే ఉంటుంది. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం √3/4. ఇక్కడ ఏ అనేది భుజం అండి, ఓన్లీ ఏ కాదు, ఏ అనేది దాని యొక్క భుజం. దాని యొక్క భుజం ఆ ఏ అనేది a√2కి సమానం. ఇది ఇక్కడ ఏ అనేది a√2, ఈ ఏ అనేది భుజం, ఓన్లీ భుజం ఇచ్చినప్పుడు ఇస్తాం. అది ఎంతనే వాల్యూ కావచ్చు. ఇక్కడ ఆ ఏ వాల్యూ మనకి a√2 అయింది కాబట్టి a² అంటే a√2². రైట్, ఇది సూత్రం ఓన్లీ. ఈ ఏని a√2 ఎందుకు రాసినాం సార్ అంటే ఏ అనేది ఇక్కడ a√2 ఎందుకు, భుజము స్క్వేర్ కదా. వాస్తవంగా ఇది √3/4 ఇంటూ భుజము స్క్వేర్. ఈ భుజం అనేది a√2 కాబట్టి a√2². ఇప్పుడు √3/4 అలానే ఉంది. a² అంటే a², √2² అంటే 2 అండి. ఎందుకు √2² అంటే √2 ఇంటూ √2 అంటే 2 వస్తుంది అండి వాల్యూ. రైట్, ఇప్పుడు నిష్పత్తి ఇది a². ఇప్పుడు 2 1 జా 2 2 జా క్యాన్సల్. a² రెండు వైపులా నిష్పత్తులు సమానంగా ఉంది కాబట్టి ఏం మిగిలింది మనకు √3/2:1. ఈ 2ని అటు తీసుకెళ్తే √3:2. రైట్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి 2 అటు ఎందుకు వెళ్ళిందని. దీని అర్థం ఏమండి, √3/2:1 అంటే ఈ 2ని అటు తీసుకెళ్తే పైకి వెళ్తే గుణిస్తుంది కాబట్టి 2 × 1 2 అవుతుంది. అంటే వాటి యొక్క త్రిభుజము చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి √3:2. రైట్, ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం. కర్ణాలు అసమానాలు కానీ ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి అయినా ఆ చతుర్భుజము. ఒక చతుర్భుజంలోని కర్ణాలు అసమానంగా ఉన్నాయి, సమానంగా లేవు. సమానంగా లేకపోతే ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటే అది ఏది అని అడుగుతుండండి. మరి దీర్ఘచతురస్రం అనుకుంటే దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానాలు కాబట్టి ఇది ఆప్షన్ కాదు. సమచతుర్భుజంలో కూడా సమచతుర్భుజం తీసుకుంటే, సమచతుర్భుజం అంటే ఏంటండి మనకు రాంబస్ అండి. సమచతుర్భుజం తీసుకుంటే మనకు ఈ కర్ణాలని తీసుకుంటే ఇవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. నిష్పత్తులు సమానం అని ఉండదండి. దీని ధర్మం తీసుకుంటే కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి, లంబంగా సమానంగా ఖండించుకుంటాయి. కానీ ఏమన్నాడు మనకు ఒకే నిష్పత్తిలో అన్నాడు. ఈ నిష్పత్తులు అనేటివి సమానంగా ఉండవు కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. సమాంతర చతుర్భుజం తీసుకుంటే సమాంతర చతుర్భుజంలో ఈ కర్ణాల పొడవులు అసమానంగా ఉన్నప్పటికీ ఇవి ఒకే నిష్పత్తిలో ఖండించుకోవు కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుందండి. సమలంబ చతుర్భుజంలోని కర్ణాలు అసమానంగా ఉంటాయి కానీ అవి ఖండించుకునేటటువంటి నిష్పత్తి సమానంగా ఉంటుంది. సమలంబ చతుర్భుజం అనేది దీని యొక్క ఆన్సర్ అండి, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ది. ఒక 2 అంకెల సంఖ్యలో 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ. అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య మొదటి సంఖ్యలు తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య మరి మొదటి సంఖ్యలు 3:8 నిష్పత్తిలో ఉండును అయినా ఆ సంఖ్య ఏది. రైట్, ఒక 2 అంకెల సంఖ్య ఉందండి, జాగ్రత్తగా వినండి. ఒక 2 అంకెల సంఖ్యలో 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ. 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ. 10ల స్థానంలోని సారీ అండి, ఇక్కడ ప్రశ్న కొద్దిగా రాంగ్ ఉంది. ఎందుకంటే మనకు ఆప్షన్లో చూడండి 1ల స్థానంలోని అంకెను 10ల స్థానంలోని అంకె కన్నా 5 ఎక్కువ అంటున్నాడు. అట్లా ఆప్షన్లలో లేదు కాబట్టి ఇది ఇట్లా రాసుకోండి. 1ల స్థానంలోని అంకె 5 తక్కువ. సరేనండి, ఇక్కడ తక్కువనే ఇచ్చిండు. ఓకే, నేనే కన్ఫ్యూజ్ అయినా, తక్కువనే అన్నాడు. రైట్, 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కన్నా 5 తక్కువ, అన్నీ కూడా అట్లా ఉన్నాయి. ఓకే రైట్, అంటే చూడండి మనకు 2 అంకెల సంఖ్యని XY అనుకుందాం. ఇది 1ల స్థానంలో ఉంది, ఇది 10ల స్థానంలో ఉంది. 1ల స్థానము 10ల స్థానం మనం అంకెలు ఇచ్చినప్పుడు తెలుసు. ఇక్కడ ఏమంటుండు 1ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకె కన్నా 5 తక్కువ. అంటే 1ల స్థానంలో ఉన్నటువంటి y అనేది ఈ x కన్నా 5 తక్కువ. ఇది గుర్తుపెట్టుకోండి. y = x - 5. ఎందుకు x అనేది 10ల స్థానంలో ఉంది కదా. మరి ఇట్లా 1లో 10ల స్థానాలలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటుండు వీటితోటి ఏర్పడేటటువంటి సంఖ్య
అంకెలను తారుమారు చేస్తే ఏర్పడేటటువంటి సంఖ్య మొదటి సంఖ్యలు. మరి ఫస్ట్ ఈ మొదటి సంఖ్య ఏ రూపంలో ఉండాలి? ఎక్స్ అనేది 10వ స్థానంలో ఉంది కాబట్టి సంఖ్య 10x + y రూపంలో ఉంటుందండి. ఇది 10x + y రూపంలో ఉంటుంది. ఎందుకు సార్ 10x + y రాసినామంటే ఇది 1ల స్థానంలో ఉన్నప్పుడు 1తోటే గుణిస్తాం. 10ల స్థానంలో ఉన్నప్పుడు ఫర్ సపోజ్ 26 రాసినాం అనుకోండి. 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి 1 × 6 6. కానీ ఇక్కడ దీని యొక్క అంకె 2 కానీ ఇది 10ల స్థానంలో ఉండడం వలన 10 × 2 అని రాసుకొనొచ్చు కదా. 10 × 2 + 6 కదా. అంటే ఇది x ఇది y అయినప్పుడు 10x + y కదా. చూడండి 10 × 2 అంటే 20 + y అంటే 6. 20 + 6 అనేది 26. అంటే అందుకే అంకెని 10x + y రూపంలో రాసుకుంటాం. ఇది మొదటిగా ఉన్నటువంటి సంఖ్య. ఇంకేమన్నాడు? అంకెలను తారుమారు చేయగా xyని తారుమారు చేస్తే yx. తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య, తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య ఏమవుతుంది? 10y x అవుతుందండి. 10y + x అవుతుంది. ఎందుకు? అంకెల్ని తారుమారు చేసినాం కదా, xని y x అయింది. రైట్. ఇప్పుడు ఏమన్నాడు? అంకెలను తారుమారు చేయగా ఏర్పడినటువంటి ఇది మొదటిది, చేయగా ఏర్పడిన సంఖ్య మొదటి సంఖ్యలు. మొదటి సంఖ్య ఇది, తారుమారు చేయగా ఏర్పడినటువంటి సంఖ్య. ఇవి రెండింటి యొక్క నిష్పత్తి అంటే 10y + x / 10x + y. ఈ నిష్పత్తి 3:8 అంటే 3/8 అని రాసుకునొచ్చు కదా. నిష్పత్తి అన్న 3/8 అన్న సేమే కదా. కాబట్టి 8 అనేది ఇటు వస్తుంది, ఈ 10x + y అనేది అటు పోతుంది. అప్పుడు 8/10y + x = 3/10x + y. రైట్. ఇప్పుడు 80y + 8x = 30x + 3y. ఇక్కడ చూడండి 3yని ఇటు తీసుకొద్దాం, 8xని అటు తీసుకెళ్దాం. 3y ఇటు తీసుకొస్తే 77y, 8x అటు తీసుకెళ్తే = 22x అండి. -8x అవుతుంది 30 నుంచి తీసేస్తే. ఇక్కడ చూడండి మనం రెండిట్లలో 11ని కామన్గా తీయచ్చు కదా. 11 × 77, 7y = 11 × 2x, 11 క్యాన్సర్. అంటే ఇప్పుడు ఏమైంది? 7y = 2x. 7y = 2x. కానీ మనం ఫస్ట్లో రాసుకున్నామండి y = x - 5 అని. అంటే y ప్లస్లో x - 5ని పెట్టచ్చు కదా. 7x - 5 = 2x. 7x - 35 = 2x. 2xని తీసుకొద్దాం, 35ని అటు తీసుకెద్దాం. అప్పుడు -2x అవుతుంది. అంటే 5x = 35 అవుతుంది. దెన్ x = 35/5 అంటే 5 × 35 కాబట్టి x విలువ 7. మరి x విలువ 7 అయితే చూడండి y విలువ ఏమవుతుంది? y విలువ 7 - 5, y విలువ 2 అవుతుంది. మరి ఫస్ట్ ఆ సంఖ్య xy రూపంలో ఉండాలి కదా. ఇక్కడ x అనేది 7 అని తెలిసింది, y అనేది 2 అని తెలిసింది. ఆ సంఖ్య 72 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఓన్లీ అర్థం కావాలి కాన్సెప్ట్. ఎందుకు అవుతుంది సార్ ఇట్లా అని బ్రీఫ్గా చెప్పడం కోసం చెప్పిన. కానీ ఇట్లాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఆప్షన్లకు వెళ్ళండి. నేను డైరెక్ట్ మీకు ఆప్షన్లకు వెళ్ళండి అని చెప్తే మీకేమనిపిస్తుంది అంటే సార్కి మరి ఇది ఎందుకు చెప్తలేడు అని ఒక డౌట్ వస్తుంది. అంటే మీకు తెలియాలి కాన్సెప్ట్ కాబట్టి చెప్పిన ఇట్లా ప్రూవ్ చేయడానికి. కానీ ఇదంతా అవసరం లేదండి. మనం ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఆప్షన్స్ నుంచి చూసుకోవాలి. ఇట్లాంటి ప్రశ్న ఎప్పుడు వచ్చినా కానీ ఆప్షన్స్ తోటి పోతే మనకు ఆన్సర్ ఈజీ. ఇట్లాంటి ప్రశ్న వచ్చినా ఏజెస్కి సంబంధించి, వయసులకు సంబంధించి ప్రశ్న వచ్చినా ఆప్షన్స్ నుండి వెళ్తే మనకు ఆన్సర్లు అనేటివి ఈజీగా దొరుకుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక 2 అంకెల సంఖ్యలో 1ల స్థానంలో ఉన్న అంకె 10ల స్థానంలో ఉన్న అంకె కన్నా 5 తక్కువ. అన్నీ కూడా 5 తక్కువనే ఉన్నాయి. ఓకే. అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్య. ఇప్పుడు 61ని తారుమారు చేస్తే ఏర్పడినటువంటి సంఖ్య 16. ఈ సంఖ్య మరియు ముందటి సంఖ్య 61 కదా. ఇవి రెండు ఏ నిష్పత్తిలో ఉండాలి? 3:8. మరి 3:8 వచ్చేటట్టు ఉన్నాయా? లేదండి. దేన్ని ఏదైనా ఈ 16ని 3తో భాగించేది, 61ని 8తో భాగించేటటువంటి సంఖ్య ఏది లేదు. కాబట్టి ఇది 3:8 వచ్చేటట్టు ఆప్షన్ లేదు. అదే 83 అనుకుందాం. 83 అనుకుంటే దీని అంకెని తారుమారు చేస్తే 38 అవుతుంది. ఈ 38, 83 3:8 వచ్చేటట్టు లేదు. 94 తీసుకుంటే ఇది 49, ఇది 94.
49, 94ది 3:8 వచ్చేటట్లేదు. అదే 72ని తీసుకుంటే ఇది 27, ఇది 72. దీన్ని చూడండి, ఇవి కూడా సేమ్ ఎక్కంలో పోయేటట్టు లేవండి. అదే ఇది చూడండి, 9 3 27, 9 8 72. ఇది క్యాన్సల్ అవుతుంది. మిగిలినవి కూడా అట్లా ఏదన్నా ఒక ఎక్కంలో 3:8 వచ్చేటట్టు లేవు మనకు ఆప్షన్లలో. కాబట్టి 3:8 అనేది పోయింది. దేంట్లో పోయింది? 72 అయినప్పుడు పోయింది. కాబట్టి 72 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 5/6 వంతు వేగంతో ప్రయాణించినట్లయితే ఆఫీస్కు 8 నిమిషాలు ఆలస్యం అగును. అయినా అతను సాధారణంగా ఎంతసేపట్లో చేరును? రైట్, ప్రాబ్లం చూడండి. వ్యక్తి 5/6 వేగంతో వెళ్తే, సాధారణంగా వెళ్ళాల్సిన వేగం కంటే 5/6తో పోతే, ఇతను 5/6 వంతు వేగంతో వెళ్తే అతను ఆఫీస్కి 8 నిమిషాలు ఆలస్యం అవుతుంది. మరి ఈ 5 భాగాలకి ఈ 6 భాగాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఒక భాగం. మరి అతను సాధారణంగా వెళ్ళాల్సింది ఇది. ఈ డిఫరెన్స్ వల్ల లేటుగా వెళ్ళిండు, లేటుగా వెళ్ళాల్సింది ఇది, జనరల్గా వెళ్ళేది అది. ఈ డిఫరెన్స్ అనేది దేనికి సమానమైందండి? 8 నిమిషాలకు. 5 భాగాలలో 5 భాగాల వేగంతో వెళ్ళాల్సినోడు తగ్గించుకొని ఒక డిఫరెన్స్ 1 తోటి వెళ్ళడం వలన అతని వేగం అనేది తగ్గడం వలన, 5/6 వంతు వేగంతో వెళ్ళడం వలన ఈ డిఫరెన్స్ వలన అతను లేటుగా పోయింది. కాబట్టి ఈ డిఫరెన్స్ ఒక భాగం అనేది 8 నిమిషాలకి సమానము. చూడండి, 8 నిమిషాలకి సమానము. కాబట్టి 8/5లో అతను జనరల్గా 40 నిమిషాలలో ఏరుకునేటోడు, 8/6 48లో పోయిండు. వేగం 5/6 వంతుతో నువ్వు వెళ్ళడం వలన 40 నిమిషాలలో చేరుకునే వ్యక్తి ఈ డిఫరెన్స్ 8 నిమిషాల వలన 48 నిమిషాలలో చేరుకున్నాడు. మనకేం అడిగిండు? సాధారణంగా ఎంతసేపట్లో పోయేటోడు? సాధారణంగా 40 నిమిషాలలో వెళ్ళేటోడు. కానీ 5/6 వంతు వేగంతో పోయిండు కాబట్టి 48 నిమిషాలు పట్టింది. రైట్, నెక్స్ట్ది. A = 3, B = 2 అయినా 1/A + 1/B హోల్ టు ది పవర్ ఆఫ్ A విలువ. 1/A అంటే 1/3 + 1/B అంటే 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. A అంటే 3 కదా, 3 to the కామన్ తీస్తే 6 అండి. ఇక్కడ 2 + 3. ఎందుకంటే 3 2 2 ప్రధాన సంఖ్యలే. 3 2 6ని కసాగు తీసుకుంటాం. 6ని 3తో భాగిస్తే 2, 2 × 1 2, 6ని 2తో భాగిస్తే 3, 3 × 1 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. 2 + 3 అంటే 5, 5/6 హోల్ క్యూబ్. అంటే దీన్ని 5³/6³ అని రాసుకునొచ్చు కదా. ఎందుకంటే A/B హోల్ క్యూబ్ రూపంలో ఉందండి. A/B హోల్ క్యూబ్ అంటే సూత్రం మనకు A³/B³. కాబట్టి 5³ 5³ అంటే 5 × 5 × 5 125. 6³ అంటే 6 × 6 × 6 216. 6³ విలువ 216. కాబట్టి 125/216. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 6/13ను -7/16 యొక్క వ్యుత్క్రమంచే గుణించగా, 6/13 ఏమంటుండండి? -7/16. -7/16 యొక్క వ్యుత్క్రమం మనం ఏమనుకున్నాం? A/B యొక్క వ్యుత్క్రమం B/A అవుతుంది. A/B యొక్క వ్యుత్క్రమం అనేది B/A. అందుకే -7/16 యొక్క వ్యుత్క్రమం అనేది -16/7 అవుతుంది. దీంతో గుణించగా, గుణిస్తే ఏమొస్తా అంటుండు? 16 96, మైనస్ ఉంది కాబట్టి -96, 13 91, -96/91. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ది 15.732. 32కి బార్ ఉంది. మిశ్రమావర్తిత దశాంశం యొక్క P/Q రూపం అంటే అకర్ణీయ సంఖ్య రూపంలో దీన్ని రాయమంటుండు. దీన్ని రాస్తే ఫస్ట్ మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం ఇట్లున్నప్పుడు 15.732 బార్ ఉందండి. మొత్తం సంఖ్యను రాసుకోవాలి. అది 15,732 అవుతుంది. తర్వాత బార్ లేని దాన్ని తీసేయాలి. అంటే 157ని తీసేయాలి. 157ని తీసేస్తే 12 నుంచి 7 పోతే 5, ఇక్కడ మళ్ళీ 2 ఉంటుంది. 12 నుంచి 5 పోతే 7, ఇక్కడ 6 నుంచి 1 పోతే 5, 15,575 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 3. ఎన్నిటికి బార్ ఉంది? 2టికి. కాబట్టి 2 9లు. ఒకదానికి బార్ లేదు కాబట్టి 0 అండి. ఇది చాలా క్లాసులలో చెప్పిన ఆల్రెడీ.
ఇప్పుడు దీన్ని దేనితోనైనా భాగించబడుతుందా చూస్తే ఇదైతే 3తో పోతుంది, మరి పైన 3తో పోవాలంటే ఇది మొత్తాన్ని కలిపితే 5, 10, 15, 7, 22, 1, 23, 23 అనేది 3 ఎక్కంలో పోతుంది కాబట్టి నెక్స్ట్ 5 ఎక్కంలో పోతుంది కదా. 5 1లో 5, 4 మిగిలింది 49, 5 9లో 45, 4 మిగిలింది 5 8లో 40, మళ్ళీ 5 3లో 15, 5 1లో 5, మళ్ళీ 5 1లో 5, 5 5లో 25 అండి, ఎందుకంటే 2 మిగులుతుంది కాబట్టి 3115/198 మనకు ఆప్షన్లలో ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఇది ఎట్లా చేసినాం అనేది మనకి ఇంపార్టెంట్ అండి. 990 ఎందుకు రాసుకున్నాం, ఎందుకంటే పాయింట్ తర్వాత 3 సంఖ్యలు ఉన్నాయి, మళ్ళీ రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 9లు వస్తే బార్ లేని దానికి 0 వస్తుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 29*43 29*43 అను సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడుటకు స్టార్ స్థానంలో ఉండవలసిన కనిష్ట సంఖ్య ఏది? మరి ఏదైనా ఒక సంఖ్య 11తో భాగించబడాలంటే ఆ సంఖ్యలో ఉన్నటువంటి బేసి స్థానాలు సరి స్థానాల యొక్క భేదం అనేది 0 కావాలి. అంటే బేసి స్థానాలు అంటే 1ల స్థానం, ఇది 3ల స్థానం, ఇది 5. సరి స్థానాలు అంటే 2 4, ఇంకా 6ది లేదు. వీటి యొక్క భేదం అనేది బేసి స్థానాల నుంచి సరి స్థానాలని లేదా సరి స్థానం ఏది ఎక్కువ ఉంటే దాని నుంచి చిన్నదాన్ని తీసేస్తే భేదం 0 వచ్చినా లేదా 11 వచ్చినా 11 యొక్క గుణిజాలు వచ్చినా అప్పుడు ఈ సంఖ్య అనేది 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 11 యొక్క భాజనీయత సూత్రం. మరి 2 + స్టార్ + 3 2 + 3 5 5 + స్టార్. ఇక్కడ సరి స్థానాలు ఉన్నది 9 + 4 13. మరి 13 నుంచి ఈ 5 + స్టార్ని తీసేస్తే మనకు 11 వచ్చేటటువంటి అవకాశం అయితే లేదండి. ఎందుకు? 13 నుంచి 5 ఆల్రెడీ వెళ్ళిపోతే మనకు మిగిలేది 8 కదా. 8 అనేది 11 కంటే మనకు తక్కువ ఉంది కాబట్టి 11 ఆప్షన్ లేదు. ఇప్పుడు 0 అయ్యేటటువంటి ఆప్షన్ చూసుకోవాలి. 0 కావాలంటే 13 నుంచి ఆల్రెడీ 5 తీసేస్తే, ఈ పెద్ద నుంచి 5 తీసేస్తే ఇంక 8 మిగిలింది. మరి 8 పోవాలంటే ఇక్కడ 8 ఉన్నప్పుడే కదా, 8 నుంచి 8 పోతే 0 అవుతుంది. అంటే స్టార్ ప్లస్లో 8 ఉండాలి. 8 ఉన్నప్పుడు చూడండి 5 + 8 13, ఇది 13 నుంచి 13 పోతే 0 కాబట్టి ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక విపత్తు సహాయక బృందంలో ఇంజనీర్లు మరియు డాక్టర్లు 2:5 నిష్పత్తిలో ఉన్నారు. 2:5 నిష్పత్తిలో ఇటు ఇంజనీర్స్ ఇటు డాక్టర్స్ ఉన్నారట. 18 మంది ఇంజనీర్లు ఉన్నా ఈ 2 భాగాలు 18 అయితే ఒక భాగం 2 9లో 18 కాబట్టి డాక్టర్లు ఎందరు? 5 × 9 కదా, 5 9ల 45 మంది డాక్టర్లు ఉంటారండి. రైట్, ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 2:5లో ఉండాలి, ఒక భాగం 9 అయింది, 9 5లో 45. రైట్, నెక్స్ట్ ఇది ఒక బహుముఖి యొక్క తలములు F, శీర్షములు V మరియు అంచులు E అయిన ఆయిలర్ సంబంధం ఏది? ఆయిలర్ సూత్రం అడిగిండండి. ఆయిలర్ సూత్రం ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ 2 అండి. మనకి ఇది ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే మనకు ప్రాబ్లమ్స్ కూడా, అంటే దీన్ని బేస్ చేసుకొని ఏవైనా 2 వాల్యూస్ ఇచ్చి మూడో దాన్ని కనుక్కోమంటాడు కాబట్టి ఫేసెస్ తలాలు, వర్టిసెస్ శీర్షాలు, తలాలు ప్లస్ శీర్షాలు అనేది ఎడ్జెస్ అంచులు లేదా వీటిని భుజాలు కూడా అనుకుందాం. భుజాలు ప్లస్ 2కి సమానం. తలాలు ప్లస్ శీర్షాలు రెండింటిని కలిపితే అంచులు ప్లస్ 2కి సమానం కాబట్టి F + B = E + 2. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది ఇంతకుముందు ఒకసారి టెట్లో వచ్చింది, డైరెక్ట్ ఇట్లానే బిట్ వచ్చింది. రైట్, నెక్స్ట్ది ఒక గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 5% పెంచును. ప్రస్తుతం ఇంటి అద్దె 2,500 అయినా రూపాయలు 2,500 అయినా 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత? ప్రతి సంవత్సరం 5% పెంచుతుండంటే చక్రవడ్డీ రూపం అండి. అతను ఇంటి అద్దెను ఇంత శాతంతో ఇచ్చిండు. ఎవ్రీ ఇయర్ ఇంటి అద్దె ఇంత అంటే అది బారు వడ్డీలు ఇంత శాతం ఉంది అంటే మనం ఒకరికి డబ్బులు ఇచ్చినాం, ప్రతి సంవత్సరం 10% తీసుకుంటాం. ప్రతి సంవత్సరం 10% తీసుకుంటాం అంటే బారు వడ్డీ. ప్రతి సంవత్సరం 10% పెంచుతాం అంటే చక్రవడ్డీ. వడ్డీ మీద మళ్ళీ వడ్డేస్తే చక్రవడ్డీ అండి. ఇప్పుడు ఇది చక్రవడ్డీ రూపంలో ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇంటి అద్దె 2,500 ఉండే. మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్నాం. 5% అనేది 5/100 అంటే 1/20. దీన్ని 1/20 2 ఇయర్స్ కదా, దీన్ని 1/20 చేస్తే 0 0 క్యాన్సల్. 2 × 1 100 25
250 కాబట్టి 125. మళ్ళీ 125ని 1/20 చేస్తే, ఎందుకంటే 2 years కదా కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ 125 మీద కూడా వడ్డీ పడుతుంది అన్నట్టు. ఓన్లీ బార్ వడ్డీ అయితే మనం ఇది చేసేస్తాం, 2 years కాబట్టి ఇంటూ 2 చేసేస్తే 250 రూపీస్ అనేది బార్ వడ్డీ వచ్చేస్తుండే. ఎందుకు? ఒక సంవత్సరానికి 125 రూపాయలు వడ్డీ అవుతుంది 5% తోటి. అంటే ఒక సంవత్సరానికి 5% పెంచితే 125 రూపాయలు పెరుగుతున్నాయి. 2 సంవత్సరాలు పెరుగుతాయి కాబట్టి ఇంటూ 2 చేస్తే మనకి 250 రూపాయలు పెరుగుతుండే అని మనం 2 సంవత్సరాల తర్వాత చెల్లించేది ఈ 250 కలుపుకొని 2750 అనేవాళ్ళం. కానీ చక్రవడ్డీలు ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బార్ వడ్డీ లాగా సమానం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? ఈ వడ్డీ మీద కూడా వడ్డీ వేస్తారు. ఈ 125 ఏదైతే 5% పెరిగిందో ఈ పెరిగిన దాని మీద కూడా నెక్స్ట్ ఇయర్ వడ్డీ వేస్తాం కాబట్టి అది ఎంత? 5% వేస్తున్నాం. 1/20, 5 4 20, 5 2 10, 5 5 25. 25/4 చేస్తే 25/4, 4 6 24, పాయింట్ పెట్టుకుంటే 10, 4 2 8, 20, 4 5 20 కాబట్టి ఇది 6.25. ఇది 2 years కాబట్టి మనకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. 2 years ఉంటే ఫస్ట్ వచ్చిన దాన్ని 2తో గుణించాలి, సెకండ్ దాన్ని 1తో. 125 × 2 250. ఇది 6.25 రూపీస్ అంటే 256 రూపీస్.25 పైసే. మనకు మొత్తం ఇంటి అద్దె ఎంత చెల్లించాలన్నాడు కదా 2 సంవత్సరాల తర్వాత. 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె 2500 ప్లస్ 256 రూపాయల 25 పైసలు. 2756.25 పైసలు. రైట్. 2 సంవత్సరాల తర్వాత ఆ నెల 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె అనేది 2756 రూపాయలు 25 పైసలు అవుతుందండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ 2500 ఉండే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనేది 2756.25 రూపీస్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒక సంఖ్య యొక్క 4/5 రెట్లు దాని యొక్క 3/4 రెట్ల కంటే 4 ఎక్కువ. ఆ సంఖ్య అనేది మనం ఎక్స్ అనుకుంటే, దీని యొక్క 4/5 రెట్లు అంటే 4/5 × x. ఇది దాని యొక్క 3/4 × x రేట్లకి 4 ఎక్కువ ప్లస్ 4 అండి. చూడండి, ఒక సంఖ్య యొక్క 4/5 రెట్లు దాని యొక్క 3/4 రెట్ల కంటే 4 ఎక్కువ. మనం దత్తాంశాన్ని రాసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. 4x/5 ఈక్వల్ టు 4ని కామన్గా తీస్తే 4ని 4తో భాగిస్తే 1 కాబట్టి 3x ప్లస్ 4ని ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు అండి. 1తో భాగిస్తే 4, 4 4 జా 16. ఇప్పుడు 4x/5 ఈక్వల్ టు 3x ప్లస్ 16/4 కదా. డైరెక్ట్ 4ని ఇటు తీసుకొద్దాం, 5ని అటు తీసుకెళ్దాం. 4 × 4x ఈక్వల్ టు 5 ఆఫ్ 3x ప్లస్ 16. 4 4 16x ఈక్వల్ టు 5 3 15x ప్లస్ 16 × 5 16 5 80. 15x ఇటు తీసుకొస్తే 16 నుంచి 15 పోతే x ఈక్వల్ టు 80. మనకేం అడిగిండండి? ఆ సంఖ్య ఏది? ఆ సంఖ్యను x అనుకున్నాం కదా కాబట్టి ఆ సంఖ్య 80. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఇది ఒక 2 అంకెల సంఖ్యలో 2 అంకెల మొత్తం 8. ఆ సంఖ్యకు 18 కలిపినా సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. అయినా ఆ సంఖ్య ఏది? నేనేమన్నా ఆప్షన్స్ నుంచి పోతే ఆన్సర్ దొరుకుతుంది. మీకు అట్లా కూడా చెప్తా, ఆప్షన్స్ నుండి చూద్దాం. ఒక 2 అంకెల సంఖ్యలో 2 అంకెల మొత్తం 8 ఉంది. దీనికి 18 కలిపితే, ఈ 44కి 18 కలిపితే మనకి ఎంత అవుతుందండి? 62. ఏమన్నాడు? 18 కలిపితే అంకెలు తారుమారు అవుతాయి. మరి 44 రావాలిగా, రాలేదు కదా. ఇది ఆప్షన్ కాదు. దాన్ని 53 అనుకుంటే ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 5 + 3 8 అవుతుంది. ఆ సంఖ్యకు 18 కలిపితే 71 అవుతుంది. అంకెలు తారుమారు కావాలి. అయినాయా మరి? 53 35 కావాలి. అయిందా? కాలేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ 35ని తీసుకుందాం. 35 3 + 5 8 అవుతుంది. దీనికి 18ని కలిపితే 5 + 3 13 1 53. అంకెలు తారుమారు కావాలి. ఇవి 3 5ది 5 3 అయింది కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదే 26ని తీసుకుంటే దీనికి 18ని కలిపితే 26 + 18
44 కాబట్టి ఇది 62 కాలేదు, ఇది కూడా ఆప్షన్ కాదు, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇది ఆప్షన్స్ నుంచి ఇట్లనే చేయాలి ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు. లేదు ఇంకా మాకు చెప్పండి సార్ అసలు ఎందుకు ఇట్లా అయిందంటే చూడండి, రెండు అంకెల సంఖ్యలో రెండు అంకెల మొత్తం రెండు అంకెల సంఖ్య xy అనుకుందాం, రెండు అంకెల మొత్తం 8 అన్నాడు కదా, అంటే x + y = 8. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది అన్నాం, 10x + y రూపంలో ఉంటుంది కదా. ఇవి అంకెలు రాసుకున్నాం, అంటే రెండు అంకెలలో అంకెలు ఇట్లా xyలు అనుకున్నాం, ఇది 10x + y రూపంలో ఉండాలి. దీనికి ఈ సంఖ్యకు 18ని కలిపితే, ఈ సంఖ్యకు 18ని కలిపితే ఏమవుతుందట, సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయి. సంఖ్యలోని అంకెలు తారుమారు అవుతాయంటే xy ఉన్నది yx అవుతుంది. మరి yx అంటే ఏమని రాయొచ్చు, 10y + x కదా. xyని 10x + y రాసుకున్నామంటే yxని 10y + x. ఇగో ఈ 10x + yకి 18ని కలిపితే అంకెలు తారుమారు అవుతాయి, yx అవుతుంది. ఇప్పుడు చూడండి 10xకి ఈ xని తీసుకెళ్దాం, yని అటు తీసుకెళ్దాం. 10x - x 9x + 18 = 10y నుంచి y తీసేస్తే 9y. అన్నిట్లలో 9 కామన్గా ఉంది కదా, 9ని కామన్ తీస్తే x + 2 = 9y. ఇక్కడ ఈ 9ని తీసేస్తే x + 2 = y కదా. 2ని అటు తీసుకెళ్దాం, yని తీసుకెళ్దాం. ఎందుకు, x + y రూపంలో ఉంది కదా, అప్పుడు y ఇటు వస్తే x - y = -2. ఇక్కడ చూడండి ఇది x + y = 8 ఉంది, x + y = 8 ఉంది, x - y = -2 ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇది తీసేస్తే ఫస్ట్ దానికి తెలిసి y నుంచి -y క్యాన్సల్ అయిపోతుంది. అంటే కలుపుదామండి, తీసేసుడు కాదు, కలుపుదాం. కలిపితే yకి -yని కలిపితే క్యాన్సల్ అయిపోయింది. 8కి -2ని కలిపితే 6, xకి xని కలిపితే 2xలు, 2xలు = 6 అయితే x = 6/2 అంటే 3. మరి చూడండి ఇక్కడ x విలువ మనకు ఆ సంఖ్య ఇది కదా, x విలువ 3 అండి. మరి y విలువ ఏముంది, xకి yని కలిపితే 8 రావాలి. ఇది 3 అయినప్పుడు ఇక్కడ 8 రావాలంటే y ఎంత ఉండాలి, 5 ఉండాలి. 5 ఉన్నప్పుడు 8 వస్తుందిగా, కాబట్టి ఆ సంఖ్య 35 అనేది మన ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. 16, 20, x, 35 సంఖ్యలు అనుపాతంలో ఉంటే, మనకు ABCDలు అనుపాతంలో ఉంటే మనం ఏమనుకుంటాం, A/B = C/D అంటాం. చాలాసార్లు చెప్పిన, అంటే A/B = C/D అవుతుంది, అంటే AD = BC అవుతుంది. లేదా అనుపాతంలో ఉన్నదంటే ఏమని రాస్తామండి, అంత్యముల లబ్ధము, అంత్యాలు కదా ఇవి రెండు, ADలు అంత్యముల లబ్ధము, అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధము. ఇవి మనకి ఇన్ని రకాలుగా అవుతుందండి అనుపాతంలో ఉన్నప్పుడు. అందుకే అన్ని ఒకటే దగ్గర రాసిన, దీంట్లో ఏదైనా గుర్తుపెట్టుకోండి, అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధం కావాలి. ఇప్పుడు ఈ ప్లస్లలో ఏముంది, 16 ఉంది, 20 ఉంది, x ఉంది, 35 ఉంది. కాబట్టి మనకు 16 × 35 AD కదా, 16 × 35 = 20 × x. మనకి x కావాలంటే x = 16 × 35 / 20. 4 4 16, 4 5 20, 5 1 5, 5 7 35, 7 4 28 కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. 28 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ ఇది 49, 48, 15, 20, 28, 17, 14, 110ల మధ్యగతము. మధ్యగతం అడిగినప్పుడు మనం ఫస్ట్ వాటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకోవాలి. గత క్లాసులలో కూడా ప్రశ్నలు చెప్పినాం. రాసుకున్నప్పుడు ఒకవేళ ఇవి బేసి సంఖ్యలో ఉంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. బేసి సంఖ్యలో ఉంటే మధ్యలో ఉన్నది, అంటే అటు ఇటు విభజిస్తే మధ్యలో ఉన్న ఆన్సర్ అయ్యేది 8 ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే ఆరోహణ క్రమంలో రాసుకుందాం. ఫస్ట్ 14, మళ్ళీ 15, 17, 17 తర్వాత 20, 28, మళ్ళీ 48, 49, 110, 7 8 రాసినామండి. రైట్, ఇప్పుడు దీనికి అటు ఇటు విభజించేటట్టు మధ్యలో సంఖ్య వచ్చేటట్టు లేదు. ఒకవేళ 7 ఉంటే ఇటు 3 అటు 3 విభజించి మధ్యలో ఉన్నది ఆన్సర్ అయ్యేది. కానీ ఇప్పుడు ఇటు 3 విభజిస్తే మధ్యలో 2 ఉన్నాయి కదా, ఇట్లున్నప్పుడు ఏం చేస్తారండి, ఈ రెండిటి యొక్క ఏవరేజ్ తీసుకుంటారు. 20 + 28/2 అంటే n/2 + n/2 + 1
వాల్యూ తీసుకోవాలి. n అంటే మొత్తం సంఖ్యలు 8, n/2 అంటే 4వ సంఖ్య, n/2 + 1 అంటే 5వ సంఖ్య, 1 2 3 4 5వ సంఖ్య, 4వ సంఖ్య 5వ సంఖ్యల ఏవరేజ్ తీసుకుంటే 20 + 28 48, 48/2 చేస్తే 2 2 జా 2 4 జా 24 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అండి. 24 అనేది మన ఆన్సర్ అవుతుంది. 107 మరియు 108 సంఖ్యల వర్గాల మధ్య 107 మరియు 108 సంఖ్యల వర్గాల మధ్య వీటి మధ్య వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? మనకి ఇది డైరెక్ట్ చాలాసార్లు వచ్చిందండి. n² మరియు n+1 హోల్ స్క్వేర్ల మధ్య వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు 2n ఉంటాయి. అంటే ఇది n² 107, n+1 n అనేది 107 అయితే 107 + 1 108². వీటి మధ్య ఉండేటటువంటి వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు 2 × n. ఇక్కడ n విలువ 107 కదా, 2 × 107, 107 2 జా 214. మనకు 214 అనేది ఆన్సర్ అండి. ఆప్షన్ 3. ఇట్లాంటిది డైరెక్ట్ మనకు అడుగుతాడు బిట్టు. 35 36ల మధ్య వర్గ సంఖ్యలు కానీ పూర్ణ సంఖ్యలు ఎన్ని? 35 × 2 70. అట్లని అంటే ఆ ప్రశ్న ఒకసారి వచ్చింది ఆల్రెడీ. ఇట్లాంటివి వస్తాయండి, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ది 3 5 9 6 5 9 2 9 3 5 అనే సంఖ్యల బాహుళకం. బాహుళకం అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో ఏ సంఖ్య అయితే ఏ రాశి అయితే ఎక్కువ సార్లు వచ్చిందో అదే బాహుళకం అవుతుంది. కొన్ని వాటిలలో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలు ఎక్కువ సార్లు రావచ్చు సమానంగా. అప్పుడు రెండు సంఖ్యలు అట్లా సమానంగా వస్తే ద్విబాహుళకం అంటాం. అంతకంటే ఎక్కువ వస్తే బాహుళకాలు అంటే బహుళ బాహుళకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో చూద్దాం. 3 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి, 2 సార్లు వచ్చిందండి. 5 1 2 3 సార్లు వచ్చింది. 9 చూడండి, 3 అనేది 2 సార్లు వచ్చింది, 5 అనేది 3 సార్లు వచ్చింది. నెక్స్ట్ 9 అనేది 1 2 3 సార్లు వచ్చింది. 9 కూడా 3 సార్లు వచ్చింది. నెక్స్ట్ 6 ఉంది. 6 ఎన్నిసార్లు వచ్చింది? 1 ఒకసారి వచ్చింది 6 అనేది. రైట్, ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా. మరి దీంట్లో ఎక్కువ సార్లు వచ్చినాయి ఇవ్వండి, 5 మరియు 9. కాబట్టి వీటి యొక్క బాహుళకాలు 5 మరియు 9. 5 మరియు 9 అనేది బాహుళకం. ఒకవేళ 5 అనేది 4 సార్లు వచ్చి ఉంటే ఇంకోసారి ఎక్స్ట్రా వస్తే 5 అయ్యేది, లేదా 9 4 సార్లు వస్తే 9 అయ్యేది. ఇవి రెండు కూడా సమానంగా వచ్చినాయి. ఇవే ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ సార్లు పునరావృతమైంది కాబట్టి 5 మరియు 9 అనేది వీటి యొక్క ఆన్సర్. రైట్, నెక్స్ట్ది రాము ఒక స్థలాన్ని 24,000కు అమ్మడం ద్వారా 20% లాభం పొందెను. అయితే రాము ఆ స్థలం కొన్న వెల ఎంత? 24,000కు అమ్మిండు కదా. 24,000కు అమ్మితే ఇతనికి 24,000 అనేది 20% లాభాన్ని కలుపుకొని ఉంది. అంటే 120 భాగాలు. మనం ఎంత కొన్నాడు అంటే 100 భాగాలకే కొంటాడు. ఫస్ట్ ఎప్పుడు కూడా కొన్నది 100% అనుకుంటాం, దాని మీద లాభాన్ని నష్టాన్ని చూసుకుంటాము. ఈ 24,000 120కి సమానం అయితే 100 అనేది ఎంత అని అడుగుతున్నాం. కాబట్టి 0 0 క్యాన్సల్. 12 1 12 2 2 0. 200 ఇంటూ 1000 100. 200 100 అంటే 2 0. కాబట్టి 20,000 అనేది మన ఆన్సర్ అండి. 20,000 మన ఆన్సర్. లేదా దీన్నే చూడండి, 20% ప్రాఫిట్ అన్నాడు కదా. ఈ 20%ని 20/100 అని రాస్తాం. 2 1 జా 2 5 జా అంటే 5కు కొంటే 6కు అమ్మిండు. 5కు కొన్నాడు, 6కు అమ్మిండు. ఇక్కడ చూడండి, ఈ 6కు అమ్మింది, ఇది కొన్న వెల, ఇది అమ్మిన వెల అండి. కొన్న వెల అమ్మిన వెల అయితే ఈ అమ్మిన వెల అనేది 2,40,000 కదా. 24,000 2,40,000 కాదు, 24,000 6 భాగాలకి సమానమైతే ఒక భాగం విలువ 6 4 24 4,000. మనకు కొన్నది 5 భాగాలు కదా, కాబట్టి 4,000 ఇంటూ 5 భాగాలు చేస్తే 5 4 20. 20,000కు కొన్నాడు. ఇట్లా చేసినా కానీ అంతే వస్తుందండి. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ది 8,000పై 5% వడ్డీ రేటు చొప్పున ప్రతి సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టబడిన 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? 2 సంవత్సరాలు అడిగిండండి. సేమ్ చక్రవడ్డీ 8,000కి. మన లాగానే 5% అంటే 5% అనేది ఏంటండి 1/20. ఎందుకంటే 5/100 రాసుకుంటాం. 5 1 5 20లో 1/20
దీన్ని 1/20 చేస్తే 0 0 క్యాన్సల్, 2 1లో 2 4లో, ఇది 400. నెక్స్ట్ 2 ఇయర్స్ కాబట్టి 400 మీద మళ్ళీ వడ్డీ పడుతుంది, అది 1/20 పడుతుంది, 0 0 క్యాన్సల్ అవుతుంది, 2 1లో 2 20లో 40 కాబట్టి ఇది 20. మనకు 2 ఇయర్స్ది కాబట్టి ఏం చేస్తామండి, దీన్ని ఇంటూ 2 చేస్తాం, దీన్ని ఇంటూ 1 చేస్తాం. 400 × 2 800, 20 × 1 20. మనకు అయ్యేటటువంటి వడ్డీ 800 + 20 820 రూపాయలు మనకు వడ్డీ అవుతుందండి. ఆప్షన్ 4 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు, 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయసు 9 సంవత్సరాల క్రితం ఆమె వయసుకి 3 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయసు ఎంత? రైట్. మరి నేనేమన్నా వయసు వచ్చినా ఏమొచ్చినా ఆప్షన్స్ నుంచి చెయ్యండి అని చెప్పిన. మరి ఒకసారి ఆప్షన్స్ నుండి చూద్దాం. ఆమె ప్రస్తుత వయసు 16 సంవత్సరాలు అనుకుంటే ఏమంటుండు, 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు, 5 సంవత్సరాల తర్వాత ఈమె వయసు 21 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల క్రితం ఆమె వయసు 16 నుంచి 9 పోతే, 16 నుంచి 9 పోతే 9 7 16 కదా, 7 సంవత్సరాలు. 16 నుంచి 9 పోతే 7 సంవత్సరాలు. 9 సంవత్సరాల క్రితం -9, 5 సంవత్సరాల తర్వాత +5. ఇప్పుడు ఏమంటుండు, 9 సంవత్సరాల క్రితం ఆమె వయసుకు ఈ వయసు 3 రెట్లు అంటుండు. కరెక్టేనా? మరి 7 3 21 కదా, కాబట్టి ఆప్షన్ 1 మనకు డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ అయింది. మరి ఇవెందుకు గాలేవు సార్? ఒకవేళ ఆప్షన్ అనేది 4th ఉంటే దీన్ని సెకండ్ ఆప్షన్ చూద్దాం. 18ని ఆమె ప్రస్తుత వయసు 18 అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఆమె వయసు 23 అవుతుంది. 18 + 5 9 సంవత్సరాల క్రితం 9 అవుతుంది. 18 నుంచి 9 పోతే ఈ 9 3 27 కదా, మరి 23 ఉంది కదా, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. 15 సంవత్సరాలు తీసుకుంటే 15 5 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాలు ఉంటుంది. 6 3 18 20 ఉంది కాబట్టి ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ 12 తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత 12 + 5 17. 9 సంవత్సరాల క్రితం 3 మనకెంత, 3 3 9, కానీ 17 ఉంది కదా, కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. అదే 16 తీసుకుంటే ఆప్షన్ సెట్ అయింది, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. లేదు ఇంకా ఎట్లా సార్ చెప్పండి అంటే, ప్రస్తుతం ఆమె వయసు X అనుకుందాం. 5 సంవత్సరాల తర్వాత ఆమె వయసు 5 సంవత్సరాల తర్వాత ఆమె వయసు X + 5 అవుతుంది. 9 సంవత్సరాల క్రితం ఆమె వయసు X - 9 అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత ఈమె వయసు అనేది ఆమె యొక్క 9 సంవత్సరాల క్రితం వయసుకి 3 రెట్లు ఉందట, అంతే కదా. అయితే X ఎంత కనుక్కోవాలి ఇప్పుడు మనకు. X + 5 = 3X - 27, 3 9 27. X + 5 ఇప్పుడు X ఇటు తీసుకొద్దాం, 27 ఇటు తీసుకొద్దాం. -27 ఇటు వస్తే +27 + 5 = 3X - X అండి. 27 + 5 32, 3X నుంచి X పోతే 2X, దెన్ X = 32/2. 2 16 32 కాబట్టి ఆమె ప్రస్తుత వయసు 16 సంవత్సరాలు. రైట్. ఇట్లా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఆప్షన్స్ నుంచి వెళ్ళండి, మీకు ఆన్సర్ అనేది తొందరగా వస్తుంది. క్వశ్చన్స్ నుంచి వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అయితే, మీకు కన్ఫ్యూజ్ అయింది ఆ ఆప్షన్లలో కనిపిస్తుంది కాబట్టి ఒకసారి టాలీ చేసుకోండి. మీరు క్వశ్చన్ నుంచి పోయినా కానీ టాలీ చేసుకోండి. ఒక చతురస్రం మరియు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాలు సమానం. చతురస్రంది సమాంతర చతుర్భుజం వైశాల్యాలు సమానమట. చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎంత? మనకేమంటుండండి, చతురస్రం మరియు సమాంతర చతుర్భుజం వీటి యొక్క వైశాల్యాలు సమానం, ఏరియాలు సమానం అంటుండండి. దీని వైశాల్యం ఎంత ఉందో దీని వైశాల్యం కూడా అంతే అంటుంది. చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు అన్నాడు. మరి చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ 40. చతురస్రం యొక్క వైశాల్యం అనేది భుజము ఇంటూ భుజం లేదా భుజము స్క్వేర్ లేదా ఏ స్క్వేర్ అనుకుంటాం. అంటే 40 × 40, 40 × 40 అంటే 1600, 40 × 40 అంటే 1600. అంటే ఇప్పుడు దీని వైశాల్యం 1600 అయితే దీనిది కూడా 1600 కదా. మరి సమాంతర చతుర్భుజ వైశాల్యం అనేది భూమి ఇంటూ ఎత్తు అండి, భూమి ఇంటూ ఎత్తు లేదా అనురూప ఉన్నతి అంటారు. దీనికి ఎక్కడైతే లంబం గీస్తే 90 degrees వచ్చేటట్టు అయిందో ఈ భూమిని
ఈ హైట్ని బి ఇంటూ హెచ్ చేస్తాం. అది దాని యొక్క వైశాల్యానికి సమానం. దీంట్లో ఏమన్నాడు, దాని యొక్క ఎత్తు హెచ్ అనేది ఇచ్చిండు, బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు 1600. ఇక్కడ హెచ్ అనేది మనకి 20 మీటర్లని ఇచ్చిండు, అంటే బి ఇంటూ 20 ఈక్వల్ టు 1600. ఎందుకంటే దీని వైశాల్యం దాని వైశాల్యానికి సమానం కదా. దీని వైశాల్యం కనుక్కున్నాం 1600 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇది దీని వైశాల్యానికి సమానం కాబట్టి సమానం చేసినాం. మనకు హెచ్ వాల్యూ ఇచ్చిండు, ఏమని, దాని యొక్క ఎత్తు అన్న ఉన్నతన్న ఒకటే అని చెప్పినాం. ఇది 20 అయినప్పుడు మనకు భూమి కనుక్కోమన్నాడు, బి ఈక్వల్ టు 1600/20. 0 0 క్యాన్సల్, 2 8 × 16 0. మనకు బి అనేది 80 మీటర్స్ 80 మీటర్లు ఉంటుందండి. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. దాని భూమి 80 మీటర్లు ఉంటుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. 4.7 బార్, 7కి బార్ ఉంది. P/Q రూపంలో, దాని యొక్క P/Q రూపంలో Pని సూచించు సంఖ్యలలోని అంకెల లబ్ధం ఎంత? చూడండి ప్రశ్న ఎంత ఉంది, 4.7 బార్. దీన్ని ఫస్ట్ P/Q రూపంలో రాసుకుందాం. దీన్ని టోటల్ ఫస్ట్ ఏం చేస్తాం, 47 అని రాస్తాం. బార్ లేని దాన్ని దీంట్లోకి వెళ్ళి తీసేస్తాం. 47 నుంచి 3 పోతే 4 పోతే 43 డివైడెడ్ బై కింద పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని అంకెలు ఉన్నాయి, 1. ఎన్నిటికి బార్ ఉంది, ఒకదానికి కాబట్టి 43/9. ఇది P/Q రూపం. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చింది. 4.7ని P/Q రూపంలో రాయగా 43/9 అని. కానీ ఈ ప్రశ్నలు ఏం అడిగినాం మనం, Pని సూచించు సంఖ్యలోని అంకెల లబ్ధం. Pని సూచించు సంఖ్య ఏది, 43. ఈ 43లోని అంకెలు 4 3ల లబ్ధము, 4 3ల 12. మన ఆన్సర్ 12 అండి. 12 అనేది మన ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. 2/11ను -5/14 యొక్క గుణాకార విలోమంతో గుణించగా వచ్చు ఫలితము. 2/11ను దేంతో గుణించమంటుండండి, -5/14 యొక్క గుణాకార విలోమము. మరి -5/14 యొక్క గుణాకార విలోమం అంటే ఏ యొక్క గుణాకార విలోమము 1/a అండి. ఎందుకు, ఒక సంఖ్యను దాని గుణాకార విలోమంతో గుణిస్తే మనకు 1 రావాలి. ఏను 1/aతో గుణిస్తే 1 వస్తుంది. కాబట్టి -5/14 యొక్క గుణాకార విలోమము -14/5. ఎందుకు, 5 5 14 14 -1 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని ఏమంటుండో, 2/11ను దీని యొక్క గుణాకార విలోమం -14/5 తోటి గుణిస్తే 14 2 28, 11 5 55, మైనస్ ఉంది కాబట్టి -28/58. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. 2 అకర్ణీయ సంఖ్యల లబ్ధం 8. వాటిలో ఒక సంఖ్య -5/6 అయినా రెండవ సంఖ్య ఏది? 2 అకర్ణీయ సంఖ్యల మొత్తం అండి. 2 అకర్ణీయ సంఖ్యలు ఉన్నాయి. ఒక అకర్ణీయ సంఖ్య అనుకుందాం, ఇంకోటి. వీటి యొక్క మొత్తం ఎంతనట, 8. మరి అకర్ణీయ సంఖ్యలు అంటే P/Q రూపంలో ఉండాలి. వాటిలో ఒక సంఖ్య ఇచ్చిండు, వాటిలో ఒక సంఖ్య -5/6. ఇంకోటి ఎంత కనుక్కోండి అని అడిగిందండి. మరి తెలవాలంటే ఈ -5/6 నాటి తీసుకెళ్తే సరిపోతుంది కదా, ఈ వాల్యూ వస్తుంది కదా. ఈ ఎంత వాల్యూ రావాలంటే 8 నుంచి దీన్ని తీసేయాలి. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అనేది అటు పోతే ప్లస్ అవుతుంది, +5/6. ఒకవేళ ఇటు ప్లస్ ఉంటే అక్కడ మైనస్ అయ్యేది, మైనస్ ఉంది కదా అటు పోతే ప్లస్ అవుతుంది. కాబట్టి 6ని కామన్గా తీస్తే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు, 6 / 1 అంటే 6, 6 ఎందుల 48 + 5. 48 + 5 అంటే 53/6. మనం ఎంత అనే దానికి ఆన్సర్ ఏంటండి, 53/6. ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన క్లాస్ అండి. కొద్దిగా ఈ క్లాస్లో ఏమంటే డిఫికల్టీ లెవెల్ కొద్దిగా పెంచి ఇచ్చిన, ఎందుకంటే అంటే అన్నిట్లలో నార్మల్వి ఉన్నాయి, సింపుల్గా చేసేటివి ఉన్నాయి, యావరేజ్గా చేసేటివి ఉన్నాయి, మరియు హార్డ్గా ఉన్నటువంటి ఉన్నాయి. దీంట్లో ఏమంటే ఇంకొద్దిగా పెంచిన, ఎందుకంటే ఎగ్జామ్ అనేది దగ్గర పడుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా పెరుగుతూ ఉండాలి. నెక్స్ట్ క్లాస్లలో కూడా ఇట్లాంటి మంచి ప్రశ్నలు ఇస్తా. కాబట్టి అందరు కోరుకునేది ఒకటే, చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు ఏదైనా టాపిక్ అనేది చాలా హార్డ్గా ఉంది సార్, దీనిపైన చెప్పండి అని నాకు కామెంట్ పెడితే
ఎక్కువ మంది కామెంట్ అదే పెడితే కనుక ఆ టాపిక్ పైన క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. మీకు ఇప్పుడు ఈ టెట్ యొక్క ఈ టాప్ 24 ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అనేటటువంటి ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైతే మన కాంటెంట్ చెప్పుకుంటూ వస్తున్నామో కాంటెంట్ దాని తర్వాత ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. మనకు చతుర్భుజాల వరకు అయిందండి. చతుర్భుజాల యొక్క ధర్మాలు, వాటి యొక్క ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి, అవి కూడా చెప్పేసుకొని నెక్స్ట్ చతుర్భుజాల తర్వాత నెక్స్ట్ వృత్తాలు ఉన్నాయి. వృత్తాల యొక్క కాంటెంట్ చెప్పాలి, ప్రాబ్లం చెప్పాలి. నేను దాని తర్వాత 3D షేప్స్ ఉన్నాయి. ఘనము, దీర్ఘఘనము మరియు స్తూపము, శంకువు, వీటి గురించి చెప్పేది ఉంది. గోళము, అర్ధగోళం, వీటి గురించి చెప్పేది ఉంది. ఇవైన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే టాపిక్స్ ఉన్నాయండి. మనం ఏవైతే కంప్లీట్ చేసుకోమో అవన్నీ కూడా కంటిన్యూషన్లో చెప్పడం జరుగుతుంది. మీరు క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు కాంటెంట్ నచ్చితే మంచిగా అనిపిస్తే అందరు లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేసి. ఓకే అండి, మీకు అందరికి కూడా ఆల్ ది బెస్ట్.